వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16కి మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా యొక్క సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక కన్యా రాశి వారికి అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతుంది? కన్యా రాశి జాతకులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వీరికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, పురుషులు ఎవరైనా పరిచయం అవ్వడం కావచ్చును, లేదా ఒక కొత్త స్థలానికి వెళ్ళడం కానీ కొత్తగా అనిపించడం కావచ్చును. ఆ కొత్తగా అనిపించడం అనేటువంటిది మన మానసికంగా మాత్రమే కానీ ఏదో బయటికి కానీ మనసులో ఏదో ఒక ఆందోళన, మానసిక ఆందోళన మాత్రము 100కు 100%గా ఉంది. ఏదో ఒక తెలవని వ్యాధి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎవరైతే వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ రిలేటెడ్తో ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్టోబర్ నెలలో కన్యారాశికి సంబంధించినటువంటి పేషెంట్స్ ఈ యొక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడేటువంటి వారు ఉన్నా ఈ అక్టోబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారికి తండ్రి లేని సంబంధం రావడం కావచ్చును, లేదా ఈ ఆల్ ఆఫ్ సడన్గా అక్టోబర్ నెలలో ఏదైనా ఒక సంబంధం సెట్ అవ్వడం కావచ్చును. వీరు ఉన్నటువంటి ఇంటి నుండి మనకు సుమారుగా కూడా మనకు ఈ యొక్క ఉత్తరము, అదేవిధంగా
ఈ ఉత్తరం సరౌండింగ్ నుండి ఏదైనా సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వీరి ఇంటి వెనకాల నుండి బ్యాక్ సైడ్ నుండి. సో ఇంకను ఈ యొక్క కన్యారాశి జాతకులకు విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టి అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. కన్యారాశి వారికి తప్పకుండా కూడా ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదో ఒక అవకాశం వీరికి వరించబోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యాపారము మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు కానీ, నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేటువంటి వారు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఎవరైనా ఏమైనా ఒక పదవిని ఆశించేటువంటి సందర్భాలలో ఈ పదవి వీరిని వరించబోతూ ఉన్నది. ఏదో ఒక శుభానికి సంబంధించింది వినబోయేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా కూడా. సో అదేవిధంగా మరొక మాట, చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో విశేషమైనటువంటి ధన లాభాలు కలగబోతూ ఉన్నవి. అదేవిధంగా చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి అని చెప్పుకోవచ్చును. కొంతమేర స్థాన చలనం చెందాలి అని కానీ, నివాసంలో మార్పు చేయాలి అని కానీ, లేదా ఉద్యోగంలో మార్పు చేయాలి అని కానీ ఇలాంటి ఆలోచనలు అధికంగా వస్తూ ఉంటవి. జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. మీ మాట మూలకంగా కొన్ని గొడవలు జరిగే పరిస్థితి ఉంది. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొంతమేర కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఏమైనా చేయించాలి అని అనుకునేటువంటి వారికి ఇది ఈ అక్టోబర్ నెల చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చును. రైట్. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? కన్యారాశి వారు ఎప్పటికప్పుడు గణపతి ఆరాధన, గణపతి స్వామికి వీరు గరకను సమర్పిస్తూ ప్రతి సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉంటూ ఎప్పటికైనా వీరికి పనికొచ్చేది స్వామికి గణపతి సేవ చేస్తూ ఉండండి. అద్భుతంగా ఉంటుంది. ప్రతి బుధవారము ఆకుకూరలను భుజించే ప్రయత్నం చేయాలి. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.